కారులో వెళ్తున్నాడు ప్రసాద్. హైవే 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళుతోంది కారు. వెనక సీట్లో కూర్చుని హాయిగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. వాతావరణం కూడా మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉంది. పచ్చని చెట్లు, పంట పొలాలు, చిన్న చిన్న ఊళ్ళు. అలా వెళ్తూ ఉంటే ఒక వస్తువు అతని కళ్ళపడింది. ఒక్క క్షణం మెరుపులా ఆ విషయం మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి ఒక అర నిమిషం పట్టింది. ఆపు ఆపు, కారు ఆపు అని కేకపెట్టాడు. అదిరిపడ్డాడు డ్రైవరు. ఏం జరుగుతోందో జీర్ణించుకోవటానికి అతనికి ఒక అర నిమిషం పట్టింది. సడన్ బ్రేక్ వేస్తే కారు ఎగిరి పడుతుంది కాబట్టి కాస్త మెల్లిగా కంట్రోల్ చేస్తూ పక్కకు తీసి ఆపాడు. అందుకు ఓ నిమిషం పట్టింది. కారు ఆపాక ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఓ 5 నిమిషాలు పట్టింది. ఏమిటి సార్, ఏమైంది? అయినా ముందు చెప్పకుండా అలా సడన్గా ఆపమని కేకలు పెడితే డేంజర్ కదా. నేను అనుభవం ఉన్నవాడిని కాబట్టి సరిపోయింది. కానీ ఏ కుర్రకుంకో అయితే మీ అరుపుకి భయపడి స్టీరింగ్ వదిలేసేవాడు అన్నాడు డ్రైవరు. సారీ అన్నాడు ప్రసాద్. సరే, ఇంతకీ ఎందుకు అరిచారు? ఏమైనా వస్తువు పడిపోయిందా? లేదు, ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న వస్తువు దొరికింది. అర్థం కాలేదు డ్రైవర్కి. అంత వేగంగా పోతూ ఉండగా కారులో కూర్చున్న వ్యక్తికి ఏం వస్తువు దొరుకుతుంది? అదే అడిగాడు. చెప్తా, నువ్వు కారు వెనక్కి తిప్పు అన్నాడు ప్రసాద్. వెనక్కి తిప్పాలా? ఎందుకు సార్? చెప్తాను, నువ్వు ముందు వెనక్కి తిప్పు. హైవేలో వెనక్కి తిప్పటం అంటే మరి ఎంత దూరం పోవాలో? ఎంత దూరమైనా పర్వాలేదు, తిప్పు, మనం వెనక్కి వెళ్ళాలి. మరి 11 గంటలకు 10 నిమిషాల ముందుగానే అక్కడ ఉండాలి అన్నారు. లేట్ అవుతుందేమో. అయినా కొంపలేం అంటుకోవు. నేను వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవాలి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదు. నువ్వు వెనక్కి తిప్పు అన్నాడు. నెమ్మదిగా పోనిచ్చాడు డ్రైవరు. ఎంత దూరం పోయినా కట్ రాదు. 6 కిలోమీటర్లు పోయాక అప్పుడు ఉంది కట్. యూటర్న్ తీసుకుని వెనక్కి పోవటం మొదలుపెట్టాడు. మళ్ళీ 8 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని, ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడ ఆపాలి అని అడిగాడు. లెఫ్ట్లో నెమ్మదిగా పోని అన్నాడు ప్రసాద్. మెల్లగా పోతోంది కారు. అద్దం దించేసి తలకాయ బయట పెట్టి పోని, ఇంకాస్త ముందుకు పోని అని చెప్తుంటే పోయి ఒక దగ్గర ఆపేశాడు. ఆపావే, పోనీ. ఇందాక మీరు అరిచి ఆపేసింది ఇక్కడే సార్ చెప్పాడు డ్రైవరు. అవునా? మరి ఏది? అదేనో, ఇందాక కనిపించింది, ఇప్పుడు కనిపించలేదు. ఏమిటి సార్ అది? ఉండబోయ్, అసలే నాకు టెన్షన్గా ఉంది. కనిపించినట్లు కనిపించి అంతలోనే మాయం అయింది. ఇంతలోకి ఏమైపోయింది? ఓ పని చేయి, మళ్ళీ వెనక్కి తిప్పు. డ్రైవర్కి చిరాకు వచ్చేసింది. కారు ఆపేసి దిగిపోయి, నీ దిక్కున్న చోటు చెప్పుకో అని ఏ లారీనో ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ అలా వెళ్ళిపోతే ఇంట్లోనే ఉండిపోవాలి. ఉద్యోగం ఊడిపోతుంది. కస్టమర్ వీవీఐపీ జాగ్రత్త అని ముందే హెచ్చరించారు కంపెనీ వారు. ఇస్త్రీ మడత నలగని తెల్లని యూనిఫామ్, తల మీద టోపీ పెట్టుకుని డ్యూటీకి వచ్చాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాలా సార్? మీకు లేట్ అవుతుందేమో మరోసారి అడిగాడు. అయితే అయింది, నువ్వు వెనక్కి తిప్పు అన్నాడు ప్రసాద్ చిరాగ్గా. అతనికి చాలా టెన్షన్గా ఉంది. మళ్ళీ సీన్ రిపీట్ అయింది. కారు ఆపమని, ఏది, ఇంతలోకే ఏమైపోయింది అని దిగాలు పడిపోయాడు ప్రసాద్. ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు సార్ అన్నాడు డ్రైవరు. రోలు ఎవరు ఎత్తుకుపోతారు? అది ఈ కాసేపట్లో. నీ వెర్రి కాకపోతేను నోరావలించాడు డ్రైవరు. రోలా? అవునోయ్, రోలు అన్నాడు ప్రసాద్ దిగులుగా. ఆయన వంక అనుమానంగా చూశాడు డ్రైవర్. పెద్దవాళ్ళకి, మేధావులకి వేపకాయంత వెర్రి ఉంటుందిట. ఈయనకు కూడా ఆ బాపతేనేమో అనుకున్నాడు. రోలేమిటి సార్? రోలెందుకు మీకు? ఏం చేసుకుంటారు? ఆయన వంక అనుమానంగా చూస్తూ అడిగాడు. రోలుతో ఎవరైనా ఏం చేసుకుంటారో?
పచ్చడి నూరుకుంటారు చెప్పాడు. కానీ సార్, మీకు రోలు కావాలంటే సిటీలో ఎంత దొరుకుతుంది కదండి, కొనుక్కోవచ్చు కదా. ఈ మోడల్ రోలు కావాలంటే సిటీలో ఎంత వెతికినా దొరకలేదు. నువ్వు పని చెయ్యి, వెనక్కి తిప్పు. ఏడు ఒక్కటే తక్కువ డ్రైవర్కి. పొద్దున్న లేచి ఎవరి మొహం చూశానో ఈ మెంటల్ కేసు దొరికాడు అనుకున్నాడు. సార్, మీరు సరేనంటే ఒక పని చేద్దాం, దిగి నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం, కనిపిస్తుందేమో అని సలహా ఇచ్చాడు. లేకపోతే ఎంతసేపు ఇలా ప్రదక్షిణాలు చేయటం అనే భయం కూడా వేసింది. అవునోయ్, మంచి ఆలోచన అన్నాడు ప్రసాద్. ఇద్దరూ కారు పక్కనే ఆపి బయలుదేరారు. జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతూ ఆగిపోయాడు ప్రసాద్. ఇదిగో అది సంగతి. రోలు మీద ఆ గళ్ళలుంగివాడు కూర్చున్నాడు, అందుకే కనిపించలేదు అన్నాడు సంతోషంగా. ఓ చిన్న ఇల్లు, దాని ముందు కాస్త ఖాళీ స్థలం, అందులో ఓ రోలు, దాని మీద ఓ మనిషి కూర్చుని బీడీ కాలుస్తున్నాడు. ఇదిగో, నువ్వు అతన్ని పిలిచి ఆ రోలు మనకి కావాలని చెప్పి తీసుకురా అన్నాడు ప్రసాద్. తెల్లబోయాడు డ్రైవరు. వాళ్ళ రోలు ఎందుకు ఇస్తారు? ఊరికే వద్దులే, దాని ధర ఇచ్చేద్దాం, దాంతో ఇంకో రోలు కొనుక్కుంటారు. మనమే కొత్తది కొనుక్కోవచ్చు కదండి. ఆ మోడల్ రోలు కోసం ఎంత వెతికినా దొరకటం లేదు మొర్రో అంటుంటే అర్థం కావటం లేదా నీకు? తన ఇంటి ముందు ఎదురుగా ఓ నీలం సూటు ఆయన, తెల్ల డ్రెస్ ఆయన ఏదో మాట్లాడుకోవటం చూసి కాస్త భయంగా లేచి వచ్చాడు ఆ లుంగి అతను. అతని పేరు మంగపతి. నమస్కారం పెట్టాడు. అడుగు అన్నాడు ప్రసాద్. నేరుగా అడగటానికి కాస్త మొహమాటం వేసింది డ్రైవర్కి. అతనికి తనని పరిచయం చేసుకుని ఈయన చాలా గొప్పవారు అని ప్రసాద్ని పరిచయం చేశాడు. నీ పేరేమిటి అని అడిగాడు ప్రసాద్. ఇంత పెద్దవాళ్ళు తన దగ్గరకు ఎందుకు వచ్చారు అని కంగారు పడుతూ, నమస్కారం సార్, నా పేరు మంగపతి. మీరెవరు? నాతో ఏం పని? ఏదైనా అడ్రస్ కావాలా అని వినయంగా అడిగాడు. అడ్రస్ కాదు, నీ రోలు కావాలి చెప్పాడు డ్రైవరు. అర్థం కాలేదు మంగపతికిను. అర్థం అయ్యాక అతని ధోరణి మారిపోయింది. దర్జాగా బీడీ అంటించి నిర్లక్ష్యంగా చూశాడు. అది గమనించి డ్రైవర్ అతన్ని పక్కకు తీసుకువెళ్ళాడు. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. నేను ఇవ్వను పొమ్మంటాడు మంగపతి. కాదులే, ఇవ్వు, డబ్బు ఇప్పిస్తాను. అయినా రోలుగా వాడుకుంటున్నావా? కుర్చీలాగానే కదా ఉపయోగిస్తున్నావు, సారికి ఇచ్చేయి అంటాడు డ్రైవరు. అది మా తాతల నాటి రోలు, నేను ఇవ్వను అంటాడు మంగపతి. కాదులే, పెద్ద ఆయన సరదా పడుతున్నాడు, ఇవ్వు అని నచ్చ చెప్తే కాస్త మెత్తపడ్డాడు. కాకపోతే వైద్యానికి కావాలి, ఆమదం ఆకు ఇమ్మంటే ఆకు 6 వరహాలు అన్నాడు అని సామెత చెప్పినట్టు ఇది తాతల నాటి రోలు కాబట్టి ఓ 5,000 ఇమ్మన్నాడు. ఇంకా నయం, రోలుకు 5,000 అన్నాడు డ్రైవరు. కాదండి, ఇది ఈనాటిది అనుకున్నారా? త్రేతాయుగం నాటిది. యశోదమ్మ ఈ రోలుకే కృష్ణుణ్ణి కట్టేసింది తెలుసా అంటూ కోతలు కోశాడు. చాలే నీ కోతలు నువ్వును, ఎవడన్నా నమ్మాలా వద్దా? ఓ 200 ఇప్పిస్తా అన్నాడు డ్రైవరు. చివరికి 1,500 దగ్గర బేరం కుదిరింది, రోటితో పాటు పత్రం కూడా. ఆ విషయం తెలుసుకుని చాలా సంతోషించాడు ప్రసాద్. ఆనందంతో పర్సు తీసి డబ్బు ఇచ్చేసి భూకైలాస్ సినిమాలో రావణాసురుడిలాగా రోలును ఎత్తుకోబోతుంటే డ్రైవర్ వారించాడు. మీరు ఆగండి సార్, కారు తీసుకువస్తాను అని వెళ్ళి కారు తీసుకువచ్చాడు. బూట్ ఓపెన్ చేసి అందులో రోలు ఎక్కించారు. పత్రం కూడా పక్కన పెట్టారు. మూసేయబోతుంటే ఆగాగు అని ఫోన్లో ఫోటోలు తీసుకున్నాడు ప్రసాద్. ఇదిగోనోయ్ అని ఓ 500 నోటు డ్రైవర్ చేతిలో పెట్టాడు. అతను వద్దు వద్దు అన్నా వినలేదు. ఆయన మొహం విజయగర్వంతో వెలిగిపోతుంది. కారులో ఎక్కగానే మొదలుపెట్టాడు ప్రసాద్. దొరకదేమో అని నిరాశపడ్డాను, మొత్తానికి దొరికింది అన్నాడు ఆనందంగా. ఏమిటి సార్ ఈ రోలు మీకు ఇంత ఇంపార్టెంట్ ఏమిటి అని అడిగాడు. న్యాయంగా డ్రైవరు కారులో కూర్చున్న పెద్దవాళ్ళని అలా ప్రశ్నలు వేయకూడదు, కానీ పట్టలేక అడిగేశాడు.
అవునోయ్, ఇంపార్టెంటు. ఈ మధ్యకాలంలో మళ్ళీ పాత పద్ధతులన్నీ వచ్చేస్తున్నాయి కదా. రాగి పాత్రలో నీరు తాగడం, మట్టి పాత్రల్లో వండుకోవటం, రోట్లో పచ్చడి నూరుకోవటం. మా ఇంట్లోనూ అదే పద్ధతి మొదలైంది. అవన్నీ ఆన్లైన్లో దొరికాయి, కానీ రోలు దొరకలేదు. అప్పటికి అన్ని చోట్ల వెతికాను. రోళ్లల్లో ఇన్ని మోడల్స్ ఉంటాయని నాకు తెలియదు సుమా. 4-5 మోడల్స్ ఉన్నాయి, కానీ అవేవి ఆవిడకి నచ్చలేదు. అందులోనూ మా ఆవిడ ఇటువంటి విషయాల్లో చాలా ఖచ్చితం మనిషి. యశోదమ్మ కృష్ణుడిని తాడితో కట్టేసిన మోడల్ రోలు మాత్రమే కావాలిట. అది దొరికితే చూడండి, లేకపోతే మానేయండి అని చెప్పేసింది. నాకు అదుగో ఇదిగో అంటూ 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరుస్తాను భార్య కోరిక. అయినా అది వజ్రవైఢూర్యాలు అడిగిందా? ఆఫ్టర్ ఆల్ తను కావాలనుకున్న మోడల్ రోలు అడిగింది. అది తన కోసం కాదు, నాకు పచ్చడి నూరి పెట్టడానికి. మొత్తానికి దొరికింది. ఫోటో పెడితే ఎంత సంబరపడిపోయిందో. ఏమిటో నోయ్, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా కలగని తృప్తి భార్య కోరిక తీరిస్తే కలుగుతుంది అన్నాడు ప్రసాద్. అప్పటిదాకా ఆయన పట్ల ఉన్న తేలిక భావం పోయి ఎనలేని గౌరవం కలిగింది డ్రైవర్కి. ఈయన కారణంగా నేను ఓ పాఠం నేర్చుకున్నాను. తనకు కావలసిన మోడల్ రోలు ఈయనకు దొరికితే నాకు ఒక రోల్ మోడల్ దొరికాడు అనుకున్నాడు.